కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఇది చాలా సీరియస్ విషయమని, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అని ప్రశ్నించింది. అవసరమైతే సీఎస్ పై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్న చెట్లను ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారని నిలదీసింది ధర్మాసనం. హెచ్సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు పలువురు అధికారులను తొలగించింది సుప్రీం. ఈ నెల 16 కల్లా సీఈసీ పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు వెంకటేష్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చూస్తున్నాం సుప్రీంకోర్టు కామెంట్స్ కొంత ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కమిటీ కాన్స్టిట్యూట్ చేసిందో దాని నుంచి కూడా ఇద్దరిని తీసేయడం అనేది కొంత సీరియస్ అంశంగా చూడాల్సి ఉంటుంది. రైట్, సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై స్టే విధించింది సుప్రీం. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది చాలా సీరియస్ విషయం, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అని ప్రశ్నించింది సుప్రీం. అవసరమైతే సీఎస్ పై కూడా తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు వెంకటేష్. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ హెచ్సీయూ భూముల్లో చేపడుతున్నటువంటి పనులను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ ఆదేశాలను గనుక ఎవరైనా ఉల్లంఘిస్తే నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ జార్జ్ మసీహా ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపైన హెచ్సీయూ భూములకు సంబంధించినటువంటి విషయంపైన సుప్రీంకోర్టు ఈరోజు సుమోటోగా విచారణ జరిపింది. ఈ వ్యవహారం పైన రిజిస్ట్రార్ తో ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది సుప్రీంకోర్టు. అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసానికి సంబంధించినటువంటి నివేదిక రిజిస్ట్రార్ సుప్రీంకోర్టుకు అందజేశారు. అక్కడ యథేచ్ఛగా చెట్లు నరుకుతున్నవైనా, అలాగే అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా పెద్ద పెద్ద జేసీబీలను అక్కడ నడిపించి పెద్ద ఎత్తున చెట్లను నరికి డీఫారెస్టేషన్ చేస్తున్నటువంటి అంశంపైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సుప్రీంకోర్టు సంధించింది. అందులో తొలుత ఎవరిచ్చినటువంటి అధికారంతో ఆ చెట్లను నరికివేశారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే ఈ మొత్తం వ్యవహారం పైన అంత అర్జెంటుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాల్సినటువంటి అవసరం, ఆగత్యం ఏమొచ్చిందనేటువంటి ఒక ప్రశ్న సంధించింది. అలాగే వీటితో పాటు పర్యావరణ మదింపుకు సంబంధించినటువంటి నివేదిక ఏదైనా ఉందా, పర్యావరణ ప్రభావాన్ని మదింపు చేశారు. అక్కడ 400 ఎకరాల్లో చెరువులున్నాయి, చెట్లున్నాయి, పక్షులున్నాయి, జింకలున్నాయి. సో వైవిధ్యమైనటువంటి జీవజాలం అక్కడ బతుకుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి జరుగుతున్నటువంటి విధ్వంసం పైన ఎలాంటి పర్యావరణ మదింపు ఏమైనా జరిగిందా అనేటువంటి ప్రశ్న సంధించింది. సో మొత్తానికి ఈ కీలక ప్రశ్నలన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 కల్లా తమ ప్రశ్నలన్నింటి కూడా జవాబు చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది. వీటితో పాటు ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మొత్తం సందర్శించి దానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని, అలాగే ఎవరి అనుమతితో ఈ చెట్లను నరికారో దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా తమకు వెంటనే దీనికి సంబంధించినటువంటి నివేదిక అందజేయాలని కూడా క్లియర్ గా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అది అడవి భూమి కాదా అనేటువంటి గుర్తించేటువంటి అధికారం ఈ అధికారులకు లేదనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసింది. గతంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం జరుగుతున్నటువంటి డీఫారెస్టేషన్ వ్యవహారం పైన కూడా సుప్రీంకోర్టు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా అక్కడ ఎలాంటి పనులు, అభివృద్ధి పనులు కానీ ఎలాంటి యాక్టివిటీస్ కూడా చేపట్టొద్దని ఆదేశించింది. సో 6 నెలల వరకు ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో హెచ్సీయూకి సంబంధించినటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన విజయవంతమైందని చెప్పొచ్చు. నేరుగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టింది.
ఖచ్చితంగా డిఫారెస్టేషన్ సంబంధించినటువంటి అంశంపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని, యాక్టివిటీస్ అన్ని కూడా వెంటనే ఆపివేయాలని, ఒకవేళ ఆపకపోతే చీఫ్ సెక్రటరీ పర్సనల్ గా రెస్పాన్సిబుల్ అవుతారని కూడా ఈరోజు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రైట్ వెంకటేష్. రైట్, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వివరాలు ప్రస్తుతం మనం చూసాం. అయితే ఈ ఉత్తర్వులతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు సుప్రీంకోర్టు ఉత్తర్వులతో హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ భూములకు సంబంధించి కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెచ్సియు విద్యార్థులతో పాటు పలువురు. వీరికి చాలా మంది సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ న్యాయ పోరాటం ఫలించినట్టుగా భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. హెచ్సియు దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. స్టూడెంట్స్ ఏమంటున్నారు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని ఎలా చూస్తున్నారు, డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర. హలో, హలో అన్న, హెచ్సియులో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు, మనం లైవ్ లో చూడొచ్చు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా స్టే కావచ్చు, హైకోర్టు ఇచ్చినట్టుగా గడువుతోటి సంబరాలు చేసుకుంటున్నారు విద్యార్థులు పెద్ద ఎత్తున. అంటే వీళ్ళు గత వారం రోజుల నుంచి హెచ్సియులో ఉన్నట్టుగా 400 ఎకరాలకు సంబంధించిన భూముల వ్యవహారాలకు సంబంధించి ఆ భూములకు సంబంధించి ఒక ఇంచు కూడా వదులుకోమంటూ వారం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు విద్యార్థులు. దీంతో ఈ ఆందోళన కార్యక్రమానికి అటు రాజకీయ పార్టీల నుంచి కూడా చాలా మద్దతు కూడా వచ్చింది. దాంతో అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో ఈ విధంగా కొనసాగుతుంది. దీంతో ఇవాళ కోర్టు స్పందించడం, కోర్టు ఇచ్చినట్టుగా తీర్పుతోటి కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమంటూ చెప్తున్నారు విద్యార్థులు. ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం. ఓ పక్క సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది, మరో పక్క హైకోర్టు వారం రోజులు గడువు ఇచ్చేసి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి చెప్పింది. ఇది మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అది ఒక చారిత్రాత్మకమైన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ తోని మరోసారి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం మరోసారి ప్రూవ్ చేసింది. ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు, బలహీన వర్గాల ప్రజలకు ఎప్పుడైతే వాళ్ళ యొక్క హక్కులను ప్రభుత్వాలు నిరంకుశంగా పోతున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా కోర్టులో నిలబడతాయని మరోసారి కోర్టు ప్రూవ్ చేసింది. సో ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకొని విద్యార్థులను చర్చలకు పిలిచి యూనివర్సిటీ అంటే వాళ్ళు ఒక ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించి యూనివర్సిటీకి భూములపైన హక్కులు కల్పించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా ఇది చూసన్నా తగ్గాలి. ఎందుకంటే ఒకవేళ తగ్గకుంటే ప్రపంచంలో నియంత్రితుల పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు. నియంత్రితులుగా పోదానని నేను అనుకుంటున్నా, పోవద్దని కూడా మేము మనసారా కోరుకుంటున్నాం. సో ఇది కంప్లీట్ గా విద్యార్థుల విజయం అని చెప్పాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పై విద్యార్థి చేసిన ఈ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమం ఒక స్ఫూర్తిగా నిలిచింది. కాబట్టి అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే విద్యార్థి ఉద్యమాలు ఇప్పటి వరకు కూడా జనరేషన్ జెడ్ అనో లేకపోతే ఏదో ఒక జనరేషన్ పేరు మీద చెప్పి విద్యార్థులు మొబైల్ ఫోన్లకు పరిమితమయ్యారని చెప్పి ఏదో ఒకటి అంటున్న టైంలో ఈ ఉద్యమం నెక్స్ట్ రాబో తరాలకు కూడా స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం. మార్చి 13న మొదలైన ఉద్యమం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతోటి కొంతవరకు విజయం సాధించారని భావిస్తున్నాం మేము. రైట్ అంటే ఇది ఆ విద్యార్థులు చెప్పేది. దాంతోపాటు సంబరాలు చేసుకుంటున్నారు. దాంతో ఇటు కోర్టు ఇచ్చినట్టుగా తీర్పుతో కూడా కోర్టు ఇచ్చినట్టు అంటే కోర్టు స్టే ఇచ్చింది, ఇంకా తీర్పు ఇవ్వాల్సి ఉంది. అంటే స్టేని కూడా స్వాగతిస్తున్నామంటారు విద్యార్థులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అయితే అటు ప్రభుత్వం కూడా మరోవైపు కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో 400 ఎకరాలకు సంబంధించిన ఒక భూమి మాదే అంటూ కూడా చెప్పుకొస్తుంది. దీంతో ఇటు రెండు వర్గాల నుంచి కూడా ఇటు విద్యార్థుల వైపు నుంచి అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించిన
నినాదాలు దాంతో జోష్గా కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ హెచ్సి ముందున్నట్టుగా పరిస్థితి. నిన్న మొన్న నుంచి గత 3-4 రోజుల నుంచి ఎన్నిసార్లు లాఠీచార్జ్ చేసినా కానీ, ఎన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పోలీసుల నుంచి ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా కానీ కొనసాగిస్తామంటూ కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తాము. ఇది అన్ని యూనివర్సిటీల్లో కూడా చేస్తాము, హంగర్ స్ట్రైక్ కూడా చేస్తామని చెప్పారు. ఇవాళ హంగర్ స్ట్రైక్ కూడా పిలుపునిచ్చారు. మొత్తానికి ఇవన్నీ చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన, నిన్న మొన్నటి వరకు ఆందోళన చేశారు, ఇవాళ సంబరాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికి ఇటు చూడొచ్చు. ఇక్కడనైనా అక్కడనైనా పెద్ద ఎత్తున పిల్లలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. ఓకే అన్నా. कदम कदम